అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకోవటానికి ఏమండి మెయిన్ రీజన్ ఏంటో, ఆయనలో ఉన్న గుణాలు ఏంటో మనకు ఒకటి అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్లరా. మరియా ఎలిజబెత్తో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు తెలిసింది. ఎట్ ద సేమ్ టైం అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోవటమే కాదు, అబ్రహాం గారి సంతానాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను, సహాయం కూడా చేస్తానని చెప్పేసి అన్నాడు. రెండో భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి అబ్రహాం గారిని సంతానానికి సహాయం చేస్తానన్నాడు కదా, మరి ఏమైనా సహాయం చేశాడా, ఎలా చేశాడు, ఇవన్నీ కూడా మనం బైబిల్లో నుంచి ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఉందండి. ఎలిజబెత్తో మరీ మాట్లాడింది ఏమని? అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాడు, అబ్రహాము సంతానాన్ని జ్ఞాపకం చేసుకోవటమే కాదు సహాయం కూడా చేస్తాడని చెప్పింది. రైట్, బాగుంది. మరి సహాయం చేస్తున్నాడా? ఎవరిని బట్టి సహాయం చేస్తున్నాడు ఉంది అక్కడ, సరే అండర్లైన్ చేసుకోవాలి మీరు. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించినట్టుగా ఒకటి కనిపిస్తుంది మనకి. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసే టైంలో అంటే అబ్రహాము ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, అబ్రహాము సహోదరుని కుమారుడే లోతు. అబ్రహాము సహోదరుని కుమారుడే లోతు అని మనకు ఒకటి అర్థమవుతుంది. పెంచుకున్నాడు అబ్రహాం గారు, ఆస్తిని పంచిచ్చాడు. లోతు కూడా నీతిగానే బ్రతికాడు. అతని సంతానం అనబడినటువంటి వారు భూమి మీద ఎవరైనా ఉంటే సహాయము చేస్తూనే ఉంటాడు అని మీకు అర్థమైపోవాలి. సహాయం చేస్తూనే ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా సహాయం చేస్తాడండి? ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన సహాయం ఎలా చేస్తాడు మీరు బాగా గమనించాలి. మనం అబ్రహాం సంతానం ఒట్టిగా చెప్పుకుంటే సహాయం చేయడు. ఆయనలో ఉన్న క్యారెక్టర్ మనలో యాసిస్గా దిగితేనే ఆటోమేటిక్గా సహాయం వచ్చేస్తుంది, దేవుని సహాయం. నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 24వ వచనం. 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులను విని, ఏంటి అప్పటికి ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ఐగుప్తులో 430 సంవత్సరాలు కటిక బానిసత్వం అనుభవిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. వాళ్ళ మూలుగులు వింటున్నప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు ఇప్పుడు దేవుడికి? అబ్రహాం గుర్తొస్తున్నాడు. గుడారాల్లో ఉన్న అబ్రహాం గుర్తొస్తున్నాడు, ఇస్సాకు గుర్తొస్తున్నాడు, యాకోబు గుర్తొస్తున్నాడు. అమ్మో, వీళ్ళు గుర్తొచ్చిన ప్రతిసారి వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తూ ఉంటుంది. చూడండి, బాగా వినాలి మీరు. వీళ్ళు గుర్తొస్తున్న ప్రతిసారి హెల్ప్ చేయాలనే చూస్తాడు. బాగా వినాలి. మనకు కూడా హెల్ప్ చేయాలి అని అంటే, ఇప్పుడు మనకి ఏదైనా హెల్ప్ చేయాలంటే ఎవరు గుర్తు రావాలి? ఇప్పుడు అబ్రహాము గుర్తు రావాలి, ఇస్సాకు గుర్తు రావాలి, యాకోబు గుర్తు రావాలి, తర్వాత యేసు ప్రభుల వారు గుర్తు రావాలి. అడ్డుపడుతున్నటువంటి యేసు ప్రభుల వారు, ఈ సంవత్సరం ఉండనిమ్మని చెప్పినటువంటి యేసు ప్రభుల వారు కూడా గుర్తు రావాలి మీకు దేవుడికి. అంటే బాగా గమనించాలి, ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఏమంటే దేవుడు వారి మూలుగులు విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన నుంచి వచ్చిన వారే ఐగుప్తులో ఉంటున్నారు. ఆయన నుంచి వచ్చిన వాళ్ళే కదా ఐగుప్తులో ఉంటుంది. ఆయన గర్భాన్ని నుంచి వచ్చిన వారు బానిసలుగా ఉన్నారని వారు మూలుగులు విని అబ్రహాముతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 25వ వచనం చూడండి. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఎవరు జ్ఞాపకం వస్తే చూశాడు? ఇప్పుడు అబ్రహాం గారు జ్ఞాపకం వస్తే చూశాను. దేవుడు వారి యందు అప్పుడు లక్ష్యం ఉంచినందు. చూడండి, ఇశ్రాయేలీయుల్ని కాపాడటానికి మెయిన్ రీజన్లో ఎవరు గుర్తొచ్చారు? ఇప్పుడు అబ్రహాం గారు గుర్తొచ్చాడు, ఇస్సాకు గుర్తొచ్చాడు, యాకోబు గుర్తొచ్చాడు. వాళ్ళని కాపాడబడటానికి వీళ్ళు గుర్తు రాపోబట్టే వాళ్ళని కాపాడబడ్డారండి. వాళ్ళ సంతానానికి హెల్ప్ జరుగుతుందా లేదా? హెల్ప్ జరుగుతుంది. మీరు బాగా గమనించాలి ఈ విషయాలన్నీ.
వారు అబ్రహాం సంతానం అని వాళ్ళ పిల్లలే ఈ పిల్లలు కాబట్టి వారిని విడిపించాలనుకున్నాడు. లోతును తప్పించాడు, ఇక్కడేమో ఇశ్రాయేలుని కాపాడుతున్నాడు, సంతానానికి సహాయం జరుగుతుంది. చూడండి రైట్. 32వ అధ్యాయం మరో హెల్ప్ ఎలా ఉందో చూడండి. 32వ అధ్యాయం నిర్గమాకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 32:10. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. ఏమంటే మోషేకి దేవుడికి డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. ఈ డిస్కషన్ లో దేవుడు ఏ స్టేజ్లో ఉన్నాడు? కోపం మండిపోతుంది, కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది ఇశ్రాయేల్ చూసి. ఎందుకు కోపం వస్తుందో తెలుసా అండి? ఇది 32లో ఉన్నాం కదండి. 20 అధ్యాయంలో ఒక ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలో విగ్రహారాధన చేయకూడదని ఒక ఆజ్ఞ ఒకటి ఉందండి. ఆజ్ఞలు వారు మీరారు విగ్రహారాధన చేశారు అంటే దేవునికి ఇష్టం లేని కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. 20వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆజ్ఞను మీరారు కాబట్టి ఇక్కడ కోపం వచ్చింది. 32లో కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? 8వ వచనం చూడండి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి. నియమించిన త్రోవ ఏది? 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు. నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోవటంలో నంబర్ 1 ఉంటారు దేవుళ్ళలోనికి వచ్చి. త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడలు చేసుకొని దానికి సాగిలిపడి బలి నర్పించుచు, ఓరి ఇశ్రాయేలీలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను ఏమంటే ఐగుప్తులో నుంచి రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకున్నారంట. ఈ బ్యాచ్, ఈ ఇశ్రాయేలీయుల బ్యాచ్ ఇదే అని చెప్పుకున్నారంటే అంటే విగ్రహాన్ని పెట్టుకున్నారు. 9వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసినప్పుడు ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు అంటే దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు దేవుని కోపం తగ్గాలి అంటే ఎవరిని జ్ఞాపకం చేయాలని ఆలోచించాడు తెలుసా మోషే గారు? 13వ వచనం చూడండి. 13వ వచనం. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలీను జ్ఞాపకము చేసుకొనుము. దేవుడితో మాట్లాడుతున్నాడు మోషే గారు. దేవుడి కోపాన్ని తగ్గాలి అంటే ఎవరిని జ్ఞాపకం చేయాలి? ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబును జ్ఞాపకం చేస్తే చాలు, దేవుడు ఇమీడియట్గా సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే నచ్చిన వ్యక్తిని ముందు పెడితే మిగతా ఎవరైనా అందరూ నచ్చిపోతాడు. అదేంటి దేవుడిని దగ్గర సంపాదించినటువంటి ఇష్టం అండి. అంత ఇష్టం అండి బాబు వాళ్ళ ఫ్యామిలీ అంటే. అబ్రహాం అన్న, ఇస్సాక్ అన్న, యాకోబ్ అన్న అంత ఇష్టం కనిపిస్తుంది చూడండి. కోపం అంతా చల్లారిపోయింది. అబ్రహాం గారు అంటే చాలా ఇష్టం. మనమంటే ఏం లేదండి, ఆయన సింపుల్ మాటకు లోపడ్డాడండి బాబు, సరెండర్ అయిపోయాడు అంతే. బాప్తిజం తీసుకున్న రోజు తీసుకున్నట్టుగా మారిన వాళ్ళు చచ్చేంత వరకు అలాగే ఉండటం అనేది సరెండర్ అవటం. ఆయనకు మనకున్నటువంటి గొడవ ఇదే. బాగా ఆలోచించాలి. ఇంకా ఇలాంటి చాలా విషయాలను చూడండి. కీర్తన గ్రంథం సహాయం చేస్తున్నాడా లేదా అండి? మరియా ఎలిజబెత్తో చెప్పింది సహాయం చేస్తాడని ఆ రోజు వచ్చినాన్ని గుర్తు చేసి సహాయం చేస్తున్నాడు. చూడండి కీర్తన గ్రంథం 105. కీర్తన గ్రంథము 105 వచనంలో ఉన్నటువంటి భావం మీకు అర్థం కావాలి. ఇక్కడ అబ్రహాం గారు ఇంతగా హైలైట్ అవడానికి కారణం, ఇంతగా నచ్చటానికి కారణం ఏం చేశాడని? ఊరకనే చేసేస్తాడని విశ్వాసులకు తండ్రి అని. 105 కీర్తన ఏమండి? 105 కీర్తన 40వ వచనాన్ని చూద్దాం. 40వ వచనం. ఏమని మనవి చేశారు ఇశ్రాయేలీయులు? మాకు నాన్ వెజ్ కావాలని డిమాండ్ చేశారు. మాకు ఆయన పూరీళ్లను రప్పించాను, ఆకాశం నుండి ఆహారం అంటే మన్నాను కురిపించాను, వారికి తృప్తిపరిచాను అంటే అయ్యా కొంచెం మాంసం తినాలని ఉంది అన్నారండి. సింపుల్గా చెప్పాలండి. ఓకే దించేస్తానని చెప్పి దించేసేసాడు. ఏంటంటే ఊరికి దించేస్తున్నాడు. మాంసం అడగగానే, నాన్ వెజ్ కావాలనగానే దించేసేసినట్టు కనిపిస్తుంది. అంటే 40 సంవత్సరాలు అడిగిందల్లా సహాయం చేయడానికి గల కారణం ఎవరో తెలుసా అండి మీకు? అబ్రహాం గారిని చూసి వాళ్ళకి మాంసం పెట్టాడు. అబ్రహాం గారిని చూసి వాళ్ళకి ఆహారం పెట్టాడు. అబ్రహాం గారిని చూస్తే 41 బండను చేల్చగా నీళ్లు ఊపికేను, ఎడారులలో అవి ఏరులై పారెను. నీళ్ళు ఇచ్చినా, మన్నా ఇచ్చినా, పూరేళ్ళు ఇచ్చినా ఇవన్నీ ఇవ్వటానికి గల కారణం ఎవరో తెలుసా? అబ్రహాం గారే. ఏంటండి ఇంత ఇష్టం ఏంటండి అబ్రహాం గారంటే? ఎంత ఇష్టమేంటండి? ఎందుకు ఇలా మాంసాన్ని, నీటిని, మన్నాన్ని కురిపించి సహాయం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఊరకనే కాదు, వాళ్ళను చూసిన ప్రతిసారి ఎవరు గుర్తొస్తున్నారో తెలుసా? అబ్రహాం గారు గుర్తొస్తున్నాడు.
గుర్తొస్తున్నాడా? చూడండి ఒకసారి, చూడండి 42 చూడండి. ఏలయనగా చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు మాంసం పెట్టానో తెలుసా? ఎందుకు నీళ్లు ఇచ్చానో తెలుసా? ఎందుకు మన్నాను కురిపించానో తెలుసా? ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును, ఈ పదం అంటలేం చేసుకోండి, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని. చాలిక అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే పూరెళ్ళు దిగినాయి. అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే వాళ్ళకి బండను కొట్టగా నీళ్లు వచ్చినాయి. అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే వాళ్ళకి మన్నాను కురిపించాలనుకున్నాడు. ఏమంటే ఎంత హెల్ప్ చేస్తున్నాడంటే, కేవలం అబ్రహాం గారిని చూసే లోతు గారిని తప్పించాడు. అబ్రహాం గారిని చూసే మోషే గారి విషయంలో ఆ రోజు కోపం తగ్గిపోయింది. అబ్రహాం గారిని చూస్తేనే వీళ్ళకి నాన్ వెజ్ కానీ వాటర్ కానీ అన్ని దిగుతున్నాయి. అన్ని 40 సంవత్సరాలు పెంచి పోషించాడండి బాబు, కేవలం అబ్రహాం గారిని చూసే. ఏంటండి అంత ఇష్టం ఏంటండి అబ్రహాం గారు అంటే? ఏం లేదు, ఇప్పుడు వరకు మనం విన్నాం కదండి మొదటి భాగంలో, ఆయన మాటకు లోబడ్డాడు, పిలువబడిన పిలుపునకు. ఒట్టి మాట కాదండి, ఒట్టి మాట కాదు. ఇవన్నీ అబద్ధాలు అనుకుంటే మీ ఇష్టం, నేనేం చేయలేదు. మాటకు లోబడ్డాడు కనుక ఆయనకి నచ్చాడు. ఏమంటే గుడారాలు వేసుకున్నాడు కనుక, అన్ని ఉండి గుడారాలు వేసుకున్నాడు కనుక నచ్చాడు. గుడారాల్లో కుటుంబాన్ని దేవుని కోసం ధ్యానంలో పెట్టాడు కనుక నచ్చాడు. ఇన్ని నచ్చినానికి నేను ఏదైనా చేయాలి అన్నాడు. వాళ్ళ సంతానానికి నేను సహాయం చేస్తాను అన్నాడంటే. అబ్రహాం సంతానం ఆయన పిలువబడితే చాలు, హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అది ఇప్పుడు మనకేమైనా హెల్ప్ చేస్తాడేంటి? మనం కూడా విశ్వాసులు తండ్రి అబ్రహాం మనకేం చేయడండి. అబ్రహాం లాగా బ్రతికితే చేస్తాడు, అబ్రహాం గారి లాగా బ్రతికితే చేస్తాడు. ఏమండి ఇవన్నీ ఇవ్వటానికి కారణం ఎవరైనా అర్థమవుతుంది? అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి. ఏమండి మనల్ని దేవుడి సేవకుడని దేవుడు చెప్పగలడండి? మనం చెప్పండి. మనం దెయ్యపు సేవకుడు అని చెప్పడానికి నంబర్ 1 బిరుదులు ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ 99% దెయ్యపు సేవకులే ఉన్నారు ఈరోజు. దేవుడి సేవకులు ఎవరు లేరండి. ఉన్నా కూడా అది అబద్ధం అనే చెప్పచ్చు. దేవుడి సేవకుడు అంటే ఇలాంటి అబ్రహాం గారి క్యారెక్టర్ గలవాడు. నిజంగా వారు ఎంత విసిగిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా అబ్రహామును గుర్తు పెట్టుకున్నాడు కనుకనే ఏమండి ఎంత ఇబ్బంది వచ్చినా కూడా కాపాడుకుంటూనే వచ్చాడు. నిన్ను బట్టి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులలో ఆశీర్వదిస్తానన్నాడు కదండి. అమ్మో అబ్రహాం గారిని ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే అబ్రహాం గారి సంతానంలో నుంచి యేసు ప్రభులు వారు రాబోతున్నారు. ఆ ప్రభు రాబోటానికి నా గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ప్రభువుని కనటానికి నా గర్భాన్ని వాడుకోవటానికి మెయిన్ రీజన్ అబ్రహాం గారే. మరీ గమనించిందండి, మనం గమనించట్లేదు. ఈరోజు మరీకి అర్థమైపోయింది. ఈరోజు నేను గర్భం దాల్చడానికి కారణం అబ్రహాం గారే. ఎందుకంటే అబ్రహాం గారితో ఆయన సంతానాన్ని ఇసుక రేణువులంతా అభివృద్ధి చేస్తున్నాడు కదా. కనుక ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ద్వారా, అందుకే అబ్రహాముని ఇచ్చిన మాటను బట్టి యేసుక్రీస్తుకు భూమి మీద జన్మనిస్తున్నాడు. లోకస్వార్త ఇప్పుడు చదవండి, అర్థమైపోతుంది మీకు. లోకస్వార్త మొదటి అధ్యాయం 54, 55 ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి మీకు అర్థమైపోవాలి ప్రియమైన దేవుని వారలారా. లోకస్వార్త మొదటి అధ్యాయం, అక్కడ ఒక సందర్భాన్ని మనం గమనిస్తే ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయి మీరు చూడాలి. లోకస్వార్త మొదటి అధ్యాయం 54, 55 వచనాలు. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఇచ్చాడు కదండి. ఎలిజబెత్తో మాట్లాడుతుంది మరియ. మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను. ఆ సహాయంలో నాకు కూడా గర్భం ధరించేటటువంటి సహాయం నాకు కూడా దొరికింది. ఎంత గొప్ప మహాభాగ్యం ఎలిజబెత్ అని మాట్లాడుతున్నాం. ఈరోజు మనం కూడా క్రీస్తుని ధరించుకున్నటువంటి ఏమైనా గొప్ప వరం దొరికింది. ఆ వరాన్ని మనం కూడా నిజంగా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అబ్రహాము దేవుని కోసం ఎంత కష్టపడ్డాడు, ఎంత పరితపించాడు, ఎన్ని త్యాగాలు చేస్తే జ్ఞాపకం చేసుకుంటాడని మీరు గమనించండి. ఈరోజు అబ్రహాము సంతానం ఉందా భూమి మీద అంటే? ఉంది భూమి మీద. కానీ ఎలాంటి పరిస్థితిలో ఉంది? గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయము 7వ వచనం బాగా గమనించాలి. కాబట్టి విశ్వాస సంబంధులు అన్నాడా, లే అన్నాడా? లు అంటే అందరూ దాంట్లో కొట్టుకుపోతారు. ఇక్కడ అందరు విశ్వాస సంబంధులు కాదు. కాబట్టి విశ్వాస సంబంధులే హైలైట్ చేస్తున్నాడు చూడండి.
రేజ్ పైకి పొల్లిచ్చాడు చూడండి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు అందరూ నేను విశ్వాసులకు సంబంధమే, నేను అబ్రహాముకు విశ్వాసుకు కుమారుడు అని చెప్పి నువ్వు అనకూడదు. ఇప్పుడు ఏమన్నా అర్థమవుతుంది మీకు పాయింట్? లేదు, నువ్వు ఒక విశ్వాస సంబంధం అని అనుకుంటే పిలుపుకు లోబడ్డావా చచ్చేంత వరకు ఫెయిల్ అయిపోతున్నారు. చూడండి, ఇక్కడ మీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు బ్రతుకున్నంత వరకు సదస్సులో కనిపిస్తూనే ఉండాలి. నువ్వు ఆగిపోయిన రోజు ఓహో ఈవిడ చనిపోయిందని చెప్పాలి, ఇతను చనిపోయాడు అందుకే రావట్లేదని చెప్పాలి. ఎన్నోసార్లు చాలా సదస్సులో మాట్లాడే మాట. ఐసీలో పెడితే తప్ప మనం ప్రార్థన ఎప్పుడు మానకూడదండి. నిజం కదండి, ఇవన్నీ అబద్ధాలండి. మరి అబ్రహాముకు నువ్వు విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు క్రైస్తవులారా మీరు తెలుసుకోవాలి. యేసు ప్రభుని వెంబడిస్తానన్నటువంటి వాళ్ళు అందరూ విశ్వాస సంబంధులు కాదు. నాకు ముందున్నటువంటి ఈ అబ్రహాము బ్రతికాడు గుడారంలో, ఇస్సాకును పెంచాడు ధ్యానంలో. అలా ఎవరైతే ఆ కట్టుబడి ఆ మాటకు లోబడి బ్రతుకుతారో, అంత అందం ఉన్నటువంటి శారము కూడా అబ్రహాంకి ఎలా లోబడిందో అలాంటి ఫ్యామిలీ కలిగినటువంటి వారే విశ్వాస సంబంధులు అని బైబిల్ ఎంత చెంతగా సభ మీరు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని అందరూ సంబంధులు కాదు అని బైబిల్ చెప్తుంది, నేను కాదు. బైబిల్ చెప్తుంది, బాగా గమనించాలి. ఎవరు అబ్రహాం సంతానం? ఇప్పుడు చెప్పండి, ఎవరు అబ్రహాం సంతానం? ఎవరు అబ్రహాం కుమారులు? విశ్వాస సంబంధులే. విశ్వాస సంబంధులే అంటే దేవుడు మెచ్చే విశ్వాసం మనలో ఉంటే, దేవుడు నచ్చే విశ్వాసం మనలో ఉంటే అబ్రహాం లాగా మనమంతా అబ్రహాం సంతానమే. దేవుడికి నచ్చే క్యారెక్టర్ మనకు ఉన్నాయండి. చూసారండి, దేవుడికి నచ్చే క్యారెక్టర్ మనకుండవు. దేవుడికి నచ్చే క్యారెక్టర్ మనలో ఎప్పుడైతే జనరేట్ అవుతాయో అప్పుడే మన విశ్వాస సంబంధం అవుతాం. ఒక్కోసారి మన క్యారెక్టర్ మనకే నచ్చదు. బాగా గమనించాలండి, మన క్యారెక్టర్లు మనకే నచ్చకే అప్పుడప్పుడు చేతులు కోసుకుంటూ ఉంటారు చచ్చిపోవటానికి, అప్పుడప్పుడు ఫ్యాన్లు గురి పెట్టుకుంటారు చచ్చిపోవటానికి, అప్పుడప్పుడు మందులు తాగుతూ ఉంటారు చచ్చిపోవటానికి. అందుకే మన అంటే నీ క్యారెక్టర్ నీకే నచ్చలేదు కనుక నువ్వు చావుకు సిద్ధమవుతున్నావు, అంతే కదండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు యూదులంతా కూడా ఏమన్నారంటే మేము అబ్రహాం సంతానం, మేము కూడా అబ్రహాం సంతానమే అన్నారు. ప్రభు అప్పుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. ప్రభు ఏమన్నాడు? లేదండి నేను కూడా విశ్వాస సంబంధం ఒకవేళ అంటే ఆ రోజు యూదులకి ఏం ఓపెన్ చేశాడో అదే మాట మనకు కూడా తెచ్చి చూడండి ఒకసారి. ప్రభులు వారు ఏం మాట్లాడకంటే, అయ్యా మీరు అబ్రహాము పిల్లలు కాదయ్యా అని తెగేసి చెప్పాడండి. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయం చివరిలో ఉన్న మనం చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము. అందరూ విశ్వాస సంబంధులు అయిపోతున్నారు ఈరోజు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ, మందిరానికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ విశ్వాస సంబంధులు అయిపోతే, మరి గలతీయులు 3:7 ప్రకారంగా అందరూ విశ్వాస సంబంధులు కాదు, అబ్రహాములా బతికినటువంటి వాళ్ళే. అన్నీ ఉండి కూడా గుడారాల్లో ఉండాలి, ఏమీ లేనట్టుగా ఉండాలి. మందిరాల్లోకి వచ్చేసరికి స్టేటస్ చూపించుకుంటారు ఎందుకు? మరి అందరూ ఈక్వల్గానే ఉండాలి కదండి. తగుమాత్రముగా అన్నీ ఉండకూడదు, అన్నింటి కూడా పెట్టుకుని రావాలి. అదే దాని మీనింగ్. అదే అబ్రహాం గారికి అన్ని ఉండి కూడా గుడారం ఎందుకు వేసాడు? 8వ అధ్యాయము వీళ్ళు అంటున్నారు మేము కూడా అబ్రహాము సంతానమేనా అని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు ఏం మాట్లాడాడు చూడండి, 8:39. చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి మనకి కనెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనేది. వాళ్ళు ఏమంటున్నారు? మా తండ్రి అబ్రహాం అంటున్నారు యూదులు. అప్పుడు ప్రభువు వారు అంటున్నారు, యేసు మీరు అబ్రహాము పిల్లలైతే, రైట్ చేస్తున్నాడు చూడండి అక్కడ, మీరు అబ్రహాము పిల్లలైతే అండర్లైన్ చేసుకోవాలి. అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అబ్బా ఎంత మంచి వాడండి బాబు, ఎంత మంచి మాట. నువ్వు అబ్రహాము పిల్లలని ఒకవేళ నువ్వు చెప్పుకుంటే, అబ్రహాము ఏం చేశాడు? క్రియలు పిలువబడినటువంటి పిలుపుకు లోబడ్డాడు. నెంబర్ 1. ఏమంటే పిలువబడిన పిలుపుకు లోబడ్డాడు. నెంబర్ 1. గుడారాల్లో ఏమండి మరి లోబడే తత్వం కూడా కనిపించింది అబ్రహాములో. మరి గుడారాల్లో మంచి ఆలోచనతో బ్రతికినట్టుగా, కుటుంబాన్ని పెంచినట్టుగా కనిపిస్తోంది. నెంబర్ 3. పునాదులు పట్టణం కొరకు ఎదురు చూసినట్టు కనిపించింది. దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మినట్టుగా కనిపించింది. చూసారండి, అబ్రహాము పిల్లలైతే క్రియలు చేయాలి. క్రియలేవి మనం లోబడ్డామా? నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా మరి దేవుల్లో మరి నీ కుటుంబాన్ని పెంచుకునే పరిస్థితి గుడారాల్లో కనిపిస్తుందా? అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు ఏవి చేయట్లేదేంటి అని అంటున్నాడు. 44వ వచనం సైలెంట్ అయిపోయారండి బాబా వాళ్ళు ఆ రోజు. 44
మరి మీరు చేయలేదు కాబట్టి మీరు ఇప్పుడు దేనికి సంబంధంలో తెలుసా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. చూడండి 39లో మా తండ్రి అబ్రహాం అన్నాడు. షటప్, నోరు మూసుకోండి. మీ తండ్రి ఎవరు అన్నాడు? ఇప్పుడు అపవాది సంబంధులు మీరు. అబ్రహాం క్యారెక్టర్ మీలో లేవు. వాక్కండి వచ్చి మాట్లాడొద్దు మీరు అంటున్నాడు. చూడండి, ఎందుకంటే అబ్రహాం ఎక్కడ, మీరు ఎక్కడ? అబ్రహాం గారి గోటికి పనికిరారు అన్నాడండి. ఎగ్జాంపుల్ అదే. ఏను తిరిగి చూడలేదండి బాబు, మారు మాట్లాడలేదు, నోరు కట్టేసుకున్నాడు. ఏమండి, అన్నిటినీ కంట్రోల్ చేసుకున్నాడు. కష్టాలు, మరణాలు, ఎంత త్యాగాలు చేశాడంటే బాబు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు, మీ తండ్రి అపవాది అన్నాడు. చూసారా? అందరూ విశ్వాసులు తండ్రులు కాదు. ఇప్పుడు విశ్వాస తండ్రి అబ్రహాం అయితే ఆ విశ్వాసుల తండ్రికి పిల్లలు. ఇప్పుడు చెప్పండి, అందరూ క్రైస్తవులు అందరూ విశ్వాస తండ్రికి పిల్లలు అవుతారా? ఎవరవుతారు? అబ్రహాము ఎలా బ్రతికాడు అలా బ్రతికితేనే విశ్వాసులకి తండ్రికి పిల్లలు అవుతాం మనం, లేకపోతే అవును. మరి యేసుక్రీస్తు వారు ఎవరిని అబ్రహాం సంతానం అన్నాడు? మరి మీరేమో అబ్రహాం సంతానం కాదన్నాడు. మరి ఎవరిని అబ్రహాం సంతానం అన్నాడు? అది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు లోకస్ వార్త ఒక్కొక్కటి కొన్ని విషయాలు రాసుకుందాం. ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరు అన్నారంటే, ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చెప్పాడో అది చేస్తే మనం కూడా అబ్రహాం సంతానం అయిపోతాం. చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూద్దాం బైబిల్లో లోకస్ వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. యూదులతో ఏమని చెప్పాడండి? మీరు మా తండ్రి అబ్రహాం అన్నాడు. ప్రభువు వారు ఏమన్నాడు? నోరు మూసుకోండి, అబ్రహాం కాదు, మీరు అపవాది మీ తండ్రి చెప్పండి, నీకు బాగుంటుంది అన్నాడు. రైట్. ఇప్పుడు ఎవరు అబ్రహాం సంతానం అని పిలువబడతారంటే కొన్ని స్టేట్మెంట్లు జారీ చేశాడండి. వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి మరి చెప్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. అన్ని తెలిసిన మాటలే, కొంచెం జాగ్రత్త చదివితే విషయాలు బయటకు వస్తాయి. 9వ వచనం 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు. ఈయన పట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని రిలీజ్ చేశాడు. ఎవరు అతను? ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే ఎవరు? పొట్టి చెక్కయ్య అబ్రహాం కుమారుడు ఎట్లయ్యాడు? పొట్టి చెక్కయ్య అబ్రహాం కుమారుడు ఎట్లయ్యాడు? యేసు ప్రభులు అని చెప్పాడు. అతను కాదని మనం అనగలమా? ప్రభులు అని ఇతడును అబ్రహాం కుమారుడే అన్నాడు. అంటే ఇతడును అబ్రహాము సంతానమే, మీరు కాదు అబ్రహాం సంతానం అని. అంతే కదండి, మీనింగ్ అదే కదా. ఇతడైతే అబ్రహాం సంతానం అండి, పొట్టి చెక్కయ్య, మీరైతే మాత్రం కాదు అని. మరి అబ్రహాం సంతానం అయితే మరి పొట్టి చెక్కయ్య చేసినటువంటి త్యాగం ఏంటి? అబ్రహాం చేసిన త్యాగం ఏంటో మనకు అర్థమైపోయింది. ఆయన అందుకే విశ్వాస తండ్రి. ఈ భూమి అంతరించేంత వరకు ఆయనే తండ్రి, ఇంకెవడు ఉండడు, ఎవరు రాకూడదు. ఆయన త్యాగానికి మన త్యాగానికి నక్కకి నాగలోకానికి అన్నంత తేడా ఉంది. అంతే కదండి. చూద్దాం అబ్రహాములో ఉన్న త్యాగం ఇప్పుడు ఎవరిలో చూశాడంటే, ఇప్పుడు యేసు ప్రభుల వారు పొట్టి చెక్కలో చూశాడంట. అమ్మో, చూశాడు కనుకనే, నచ్చింది కనుకనే ఇప్పుడు పొట్టి చెక్కని ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఏదో చూశాడండి. ఏం చూశాడు? 8వ వచనం బాగా చూడాలి. ఇక్కడ మీకు ఇవన్నీ కథలుగా చెప్పాడు. ఇవి కథలు కాదు, నిజాలు. 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, రిలీజ్ చేస్తున్నాడు. చూడండి, అబ్రహాం కుమారుడు అవ్వటానికి ఉన్న క్వాలిఫికేషన్ చూడండి. జక్కయ్యకు ఉన్నటువంటి ఆస్తి సపోజ్ 10% అనుకుందాం. 10% అనుకుందాం ఎగ్జాంపుల్ గా. 10% అనుకుంటే నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను, అడగకుండా ఇచ్చేస్తాడు. ఎంత ఇచ్చేసాడు అంటే 5% ఇచ్చేసాడు. 10 అనుకుంటే 5% ఇచ్చాడు. ఇంకెంత ఉంది? 5 ఉంది. అబ్రహాం కుమారుడు అవ్వాలంటే చెప్తున్నాను మీకు, 5 ఉంది. అయితే 1 ఇచ్చేసాడు, అయిపోయింది. సగం ఇచ్చాడు, ఇంకా సగం ఉంది. మైండ్లో పెట్టుకోండి. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లుతానని ప్రభుతో. ఏమంటే మళ్ళీ ఎన్ని వంతులు వెళ్ళిపోయింది? 4 వంతులు. ఫస్ట్ ఎంత ఇచ్చేసాడు? 5 ఇచ్చాడు. మళ్ళీ ఎన్ని వంతులు వెళ్ళిపోయింది? 4 వంతులు. 5 4 ఎంత? 9. ఇంకా అతనికి ఉంది ఎన్ని వంతు? ఆ ఒక్క వంతునే బతకాలి. మరి అర్థమైందండి మీకు? పాయింట్ అర్థమవుతుంది మీకు? అదే అడగకుండానే చెప్పేస్తున్నాడు. చూడండి, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనిని తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించమని ప్రభుతో చెప్పాను. సగం పోయింది, మళ్ళీ 4 వంతులు పోయింది, 1 వంతుతోనే బతికాడు. ఇక అది నచ్చిందండి దేవుడికి, అది నచ్చింది. అందుకే నువ్వు ఉంటే నిజంగా నువ్వేనయ్యా బాబు అన్నాడు. నువ్వేనా అబ్రహాం కుమారుడు అన్నాడు.
అప్పుడు ఆ రోజు జక్కీ అనుకున్నాడు, నువ్వు ఉంటే చాలు నాయనా, నాకు ఏది లేకపోయినా పర్లేదు అన్నటువంటి పాట ఆయన ఒక్కడు పాడుకోవడానికి అర్హుడు. అంతే కదండి, పాటలు పాడటానికి ఎగబడిపోతున్నారు కదా. నువ్వుంటే చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. ఆ పాట నువ్వు కాదు పాడాల్సింది, నేను కాదు పాడాలి. ఎవరు పాడాలి? 9 వంతులు పోయినా ఒక వంతు ఉంటే ఏంటి, నువ్వుంటే చాలు అన్న పాట జక్కీ పాడుకుంటే బాగుంటుంది, కానీ నువ్వు పాడితే గొంతెత్తి ఎట్టుంటది? ఎవరు పాడాలి ఆ పాట? జక్కీ పాడితే చక్కగా అందంగా ఉంటుందండి కదండి. అన్ని వంతులు పోయినా, సగం పోయినా, 4 పోయినా, ఒక వంతు ఉంటే పక్కన పెట్టండి, ప్రభు ఉంటే చాలా అన్నీ ఉన్నట్టే. అది క్యారెక్టర్ అంటే. నచ్చాడు. 9వ వచనంలో ఆ మాట రిలీజ్ చేశాడు. ఏమని? ఇతడును, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఇమిడియట్ గా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ వరకునే రాదండి. ప్రభు అందరి ఇళ్లలోకి రాడు, అందరి హృదయాల్లోకి ప్రవేశించడు. కొన్ని వదులుకోవాలి. అంత ఈజీ కాదండి బాబు. అన్ని ముద్రశుద్ధిగా ముడులు పెట్టుకుంటానంటే కుదరదు. అలా జక్కీ కూడా ముడిసి పెట్టుకుని కూర్చుంటూ ఉంటే ఆ రోజు యేసయ్య నోట నుంచి ఈ మాట వచ్చేది కాదు కదండి. యేసయ్య నోట ఈ మాట వచ్చేది కాదండి. ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు. అంటే దేవుని కోసం ఏ త్యాగం చెయ్యని మీరు ఏమండి, సరైన క్రియ మీరు చూడలేదు, మీరు అబ్రహాము సంతానం కాదన్నాడు. అంటే యూదులు అదే అన్నాడు, అరే మీరు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు, పైగా మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, సత్క్రియల్లో మీరు ఉండరు, ఉండేవాళ్ళు ఉండనివ్వరు, మీరు అబ్రహాము సంతానం ఎట్లా అవుతారు? బైబిల్ నిజాలండి బాబు, ఇవన్నీ నిజాలు. ఇవి చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాము సంతానం అంత ఈజీ కదా. ఇంకెప్పుడు నేను అబ్రహాము సంతానం అని చెప్పేసి అబ్రహాం గురించి అనవసరంగా నోరు మాట్లాడద్దు. అబ్రహాము సంతానం ఎవరని చెప్పాడు? గలతీ 3లో విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోవాలి. అందరూ కాదని అర్థం. అక్కడ అందరూ కాదని బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ధనవంతుడు అబ్రహామును తండ్రి అని పిలిచాడండి. అబ్రహాము తండ్రి అని పిలిచాడు. కుమారుడని అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహాము సంతానమే, కుమారుడు అనగా అబ్రహాము సంతానమే కాదంటలా. కానీ త్యాగాలు చేయని వారు, దేవుని కోసం ఏం చేయని వాడు అబ్రహాము సంతానం కాదు. పిలుచుకొని ఆయన త్యాగం చేయనివాడు, ఏమి చేయనివాడు అబ్రహాము సంతానం కాదు. నువ్వు చెప్పుకోవటానికే అది. ఏమండి, ఇటు పక్క నుండి అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, త్యాగం చేయనివాడు తండ్రి ఎట్టవుతాడు? అబ్రహాం తండ్రి ఎట్టవుతాడు? నువ్వు అనుకోను ఆయన. కానీ అంటే క్రియలు లేనివాడు అబ్రహాము సంతానం కాదు. జక్కీ లాంటి త్యాగం ఉండాలి, అబ్రహాము లాంటి త్యాగం ఉండాలి. ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. లూకాసు సువార్త 16:25 చివరిగా 2-3 మాటలు చూద్దాం. లూకాసు సువార్త 16:25 చూడండి. అందుకు అబ్రహాము కుమారుడే కాదు, అబ్రహాము కుమారుడా. ఆ వేరేషన్తో చదవాలి మీరు. అబ్రహాము అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు నాయన. సుఖమంతా ఎలబుచ్చావు కదయ్యా, సుఖం ఎలబుచ్చావు. అలాగనే లాజరు కష్టం అనుభవించాలని జ్ఞాపకం చేసుకో బిడ్డ. ఏమండి, నీ జీవితకాలం మంది నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే నువ్వు నా కుమారుడు ఎలా అవుతావు? నువ్వు తప్పిపోయిన కుమారుడివి, నా కుమారుడు కాదు. నువ్వు తప్పిపోయిన కుమారుడు. నా కుమారుడు అంటే ఏంటి? తండ్రి అంటే సరిపోద్దండి. నువ్వు తప్పిపోయిన కుమారుడు, నువ్వు తప్పిపోయిన కుమారుడు నువ్వు. అదే అంటున్నాడు, భూమి ఉన్నంతకాలం అబ్రహామునే కాదు, మనము కూడా అబ్రహాములాగా త్యాగం చేసి మంచి జీవితాన్ని కలిగి ఉండి దేవునికి నచ్చితే, దేవునికి లోబడే తత్వాన్ని నీకుంటే, నాది ఈ దేశము కాదు అని బ్రతికితే తప్పకుండా నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడు. ఇవన్నీ చేయాలి. మరి చేయగలుగుతావా? మొత్తం దేశం అంతా మనకే కావాలి. ఏమన్నా అంతే కదండి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అసలు మొత్తం ఇదంతా నేనే తినాలనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. పక్కోడి ప్లేట్లో కూడా లాక్కుని మరి తినేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తగినంత తింటా ఉంటుంది కదండి. అట్లా ఎవరికి వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్లు మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పట్ల. లేకపోతే అబ్రహాము సంతానం కాదు. ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటాడంటే ఆ రోజు ఎలిజబెత్తో మరీ మాట్లాడుతుంది. అబ్రహాము జ్ఞాపకం చేసుకుంటాడు, అబ్రహాము సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కనుకనే ఈ రోజు నేను గర్భాన్ని ధరించాను. మరి ఇప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేస్తున్నట్టు కనిపిస్తుంది, అబ్రహాము సంతానాన్ని జ్ఞాపకం చేసి హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు. మరి ఇప్పుడు మనము కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినప్పుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆదివారం వెళ్ళి మౌనం చేయించి రావాలి, మందిరంలో అటెండెన్స్ వేసుకుని. త్యాగాలేవి? జక్కీ త్యాగం మరి వృధా అయిపోవట్లేదు. మరి
మనలాగా టైం పాస్ బతికితే ఆయన పరలోకం పోతే మరి మనం పరలోకం పోతే జక్కయ్య అన్ని వదులుకోవాల్సినంత అవసరం ఎందుకు? సగం వదులుకోవటానికి 4 రొట్టెలు వదులుకోవటానికి అవసరం ఎందుకు? ఇంకా అబ్రహాము మరణంలో తండ్రి చనిపోయిన, సహోదరుడు చనిపోయినా కూడా దేశాలు దాటుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఆ బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్తూ శరీరరీత్యా ఎంతో శ్రమ పడ్డాడు, బలి ఇవ్వటానికి సిద్ధమైపోయాడు, లోబడిపోయాడు, గుడారాలు కట్టుకున్నాడు, అన్ని ఉండి కూడా ఏమి లేనట్టు బ్రతికాడు. ఇవన్నీ ఏమైపోతున్నాయి? మరి ఊరికి నచ్చుతాడా? మరి దేవుడికి ఊరికి నచ్చుతామండి? నచ్చం. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు దేవుడికి నచ్చాలి అంటే అబ్రహాము లాంటి క్యారెక్టర్ దిగాలి. నీవుండి జక్కయ్య లాంటి క్యారెక్టర్ మనలో రావాలి. లేకపోతే అబ్రహాము సంతానంగా మనకి హెల్ప్ చేయబడదు, దేవుడు చేయడు. ఎలా చేస్తాడు? హెబ్రీయులు రాసినటువంటి పత్రిక నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే లోబడే తత్వం ఉందా? మాటకు కట్టుబడే తత్వం ఉందా? పిలువబడినటువంటి పిలుపుకు లోబడ్డావా? ఎక్కడైనా మాట మీరేవేమో ఒక్కసారి ఆలోచించుకొని మనమే గుర్తు చేస్తున్నాడు దేవుడు. బైబిల్ గుర్తు చేస్తూ ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం, 6:10 మీరు చేసిన కార్యమును, ఏమండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూసిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు కరెక్ట్గా బతికితే దేవుడే మర్చిపోడు. ఆయన అన్యాయం చేయడు. అన్యాయం చేయడు, అన్యాయం చేయనేమన్నాడు. న్యాయం చేసేవాడు న్యాయంగా బ్రతకండి, నేనేమో అన్యాయస్తులకు అన్యాయమే చూపిస్తాను, న్యాయవంతులకి న్యాయమే చూపిస్తాను. ఏమండి, ఒకళ్ళకి కంట్లో కారం ఒకళ్ళ కంట్లో బెల్లం పెట్టే టైపు కాదు నేను అన్నాడు. మన లాంగ్వేజ్లో చెప్పాలండి. చూసారా, అందరూ ఈక్వల్గా చూడాలి. దేవుడు అంటున్నాడు, నాయన నువ్వు చేసిన ఉపచారం ఇదిగో నేను ప్రేమ చూపుటకు నేను దేవుడు అన్యాయస్తుడు కాదండి. నువ్వు ఖచ్చితంగా ఇలాంటి విశ్వాసులకు తండ్రి అని నువ్వు పిలువబడాలంటే ఇలాంటి క్యారెక్టర్ నీలో జనరేట్ అయిన రోజు, కష్టపడిన రోజు, త్యాగంగా త్యజించినటువంటి రోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. అన్యాయం ఏం చేయడు. నువ్వు నష్టపోయింది ఏమి లేదు. జక్కయ్యని జ్ఞాపకం చేసుకోలేదు, అన్యాయం అయిపోయాడా? నా సగభాగం ఇచ్చినా కూడా 4 రేట్లు ఇచ్చినా కూడా ఏమన్నా అన్యాయం ఏమైనా జరిగిందా? హిట్ లిస్ట్ లో ఉండిపోయాడు. ఈరోజు బైబిల్ పుట్లలోకి ఎక్కింపబడ్డాడు. చూసారా, జ్ఞాపకం చేసుకుని మరి ఈ జక్కని రాయించాడు. చూసారా, ఆకలి లేని దాహము లేనటువంటి మరణం లేనటువంటి లోకానికి నువ్వు నేను వెళ్ళాలి అంటే అసలు ఆధారమే లేనటువంటి రోజుల్లో మరి అబ్రహాం గారు ఏ రీతిగా ఎదురు చూశాడో, ఏమండి, అన్ని ఆధారాల నుండి కూడా మనం ఎదురు చూడట్లేదు. మనం ఎలా అవుతామండి విశ్వాసులకు, తండ్రికి పిల్లలకు ఎలా అవుతాం? మీరు చెప్పండి. ఏ విధంగా మనకు సహాయం చేయాలి? ఒక్కసారి ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించండి. సహాయం చెయ్యాలి అంటే దేవుని కోసం పరితపించాలి. ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాము ఎందుకు మరవలేదు అంటే మంచి కార్యాలు చేశాడు. చివరిగా అబ్రహామును ఎందుకు మరవలేదంటే మంచి కార్యాలు చేశాడు. నిన్ను కూడా మరవకుండా యుగాంత వరకు జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, నీ సంతానానికి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, నీ గర్భాన సంతానం ఉంటుంది కదా, నువ్వు పోయిన తర్వాత కూడా వాళ్ళ సంతానం నుంచి ఆ సంతానం, మనవ సంతానం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా సహాయం చేయాలి అంటే అబ్రహాములాగా నువ్వు బ్రతికితే నీ సంతానాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటాడు, వాళ్ళ సంతానాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు. నువ్వు జాగ్రత్త, 3 తరాలు నువ్వు జాగ్రత్తగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ రీతిగా బ్రతికారు అలా మనం కూడా బ్రతికితే ఏమంటే మన సంతానాన్ని దేవుడు అలా జ్ఞాపకం చేసుకుని, మనం పెద్దవాళ్ళంగా మనం యొక్క కాలం చెల్లి వెళ్ళిపోయినా కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. మన పాపం మనం దొండుకుని వెళ్ళిపోయామనుకో, నీ గర్భాన పుట్టినటువంటి బిడ్డలు నాకు దొరుకుతారా అంటాడు ఒక చోట. నీ వంశాభివృద్ధిని నేను నాశనం చేస్తాను, నాకు దొరుకుతారంటాడు. ఆ పాఠం వేరు. అందుకని మనమేదో దాటిపోయాం కదా అని చెప్పి మన పాపం మనం గడుపుకోవద్దు. ప్రియమైన దేవుని వారలారా, పెద్దవాళ్ళంగా, తల్లిదండ్రులుగా మనం జాగ్రత్తగా దేవుని కోసము, విశ్వాసులకు, తండ్రికి బిడ్డలుగా మనం త్యాగగనులుగా మారితే మనం వెళ్ళిపోయినా కూడా మన బిడ్డలు మంచితనంలో మారుమోగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మారుమోగుతూ ఉండాలి. నీ పిల్లలు మంచి స్థానంలో ఉండాలనుకుంటున్నావా? నీ పిల్లలు మంచి స్థానంలో ఉండాలనుకుంటున్నావా? నీ పిల్లలు మంచిగా ఉంటాం కాదు, నీ పిల్లలు కూడా మంచి స్థానంలో ఉండాలనుకుంటున్నావా? దేవుడు వారి పట్ల కనికరం చూపాలనుకుంటున్నావా? అలాగైతే మనమందరం మన జీవితాన్ని సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఈ రోజు నుంచి అబ్రహాములాగా బ్రతుకుదామని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మంచి నిర్ణయాన్ని రాత్రి తీసేసుకోండి. చివరిగా లూకాసు వార్త 1:50 చూడండి. అలా నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుద్దో ఒక్కసారి చూడండి. నిర్ణయం తీసుకుంటే ఇది జరుగుద్ది, నిర్ణయం తీసుకోలేదా నీతోనే అంతమైపోద్ది పరిస్థితి.
నీకు ఇంకా హెల్ప్లే ఉండవు ఇక్కడ. నిర్ణయం తీసుకున్నావు ఈ రాత్రి, నీకేం జరుగుతుందో ఒకసారి చూడండి. చివరిగా వెళ్ళిపోదురు కానీ లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద పైన కదా కింద డిస్కషన్ చేసుకున్నారు కదా, ఎలిజబెత్తో మరీ మాట్లాడింది కదా, ఎదురు ప్రెగ్నెంట్తోనే ఉన్నారు. ఆ రోజు అబ్రహాం గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంది, అబ్రహాం సంతానాన్ని గుర్తు చేసింది. ఇప్పుడు మనకి గుర్తు చేసిన ఒక విషయాన్ని, ఆయనకు భయపడు వారి మీద. ఆయన భయపడతాం అంటే ఆయన మాటకు భయపడటం అని అర్థం. మీకు అర్థం, ఈ పండు తినొద్దు అంటే అర్థం ఏంటి? ఆయన మాటకి లోబడాలని అర్థం. ఇప్పుడు ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు నుండును. భయపడి నువ్వు బతికితే, సరిదిద్దుకుంటే, సరి చేసుకుంటే, సరైన క్రియల్లో ఉంటే, సత్క్రియలతో ఉంటే, లోబడితే, పిలువబడినట్టు పిలుపుకు లోబడి ఉంటే, ఏమండి అన్ని ఉండి కూడా ఏమీ లేనట్టుగా దేవుని కోసం ఉన్నతంగా బ్రతికితే, నీకే కాదు నీ బిడ్డల తరములకును కనికరం అంటే జాలి, దయ, కృప. పోనీలు అబ్రహాం సంతానం జ్ఞాపకం చేసుకుని ఆ మూలుగులు విని హెల్ప్ చేశాడా లేదా? ఏమన్నా నాన్ వెజ్ పెట్టాడా లేదా? పూరీలు దించాడా లేదా? ఏమన్నా మన్నాన్ని కురిపించాడా లేదా? నీళ్ళని ఇచ్చాడా లేదా? కేవలం ఎవరిని బట్టి? వచనాలన్నీ మీరు చూశారు. ఎవరిని బట్టి? అబ్రహాముని బట్టి. అంత హెల్ప్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయినా, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా, మన గర్భాన పుట్టినటువంటి పిల్లలకు కూడా హెల్ప్ చేయాలంటే నీ పేరు ఏదైనా కూడా ఒకసారి ఆలోచించుకో. అమ్మా నేను నీకు హెల్ప్ చేయాలి, ఇదిగో ఇతన్ని బట్టి, ఈ సహోదరుని బట్టి, ఈ సహోదరురాళ్ళని బట్టి, అయ్యో వాళ్ళ మనవాళ్ళకి హెల్ప్ చేయాలి. నేను చేయకపోతే ఎట్లా? నా కోసం గొప్పగా బ్రతికింది, ఎన్నో త్యాగాలు చేసింది. అలాంటి త్యాగాలు జ్ఞాపకం చేసుకునే అంతగా మన దగ్గర ఏం త్యాగాలు ఉన్నాయండి? మీరు చెప్పండి. ఏం త్యాగాలు ఉన్నాయి ఒకసారి మీరు చెప్పండి. చెప్పుకోవటానికి కూడా ఆ త్యాగాలు ఏమి లేవులేండి, అనుకుని కూడా ప్రయోజనం లేదు. ఏం త్యాగం చేసేవండి దేవుని కోసం చెప్పండి? చేస్తే నీ బిడ్డలకి ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. అలా తరతరాలకుండా కనికరములోనే నన్ను కూడా కరుణించి ఆ రోజు ఇశ్రాయేలు మొత్తంలో కూడా నా గర్భాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ యొక్క కృప ఈరోజు నాకు దొరికిందని మరియ ఎలిజబెత్తో ఆనందంగా ఏమంటే ఒక సాక్ష్యాన్ని చెప్తాను చూడండి. ఈరోజు మనకు బుద్ధి చెప్పేటటువంటి మాటలు చెప్తాను చూడండి. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములు ఉండను. బాగా గమనించాలి. అబ్రహాములాగా బ్రతికితే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, లేకపోతే జ్ఞాపకం చేసుకోడు. బ్రతకగలవా? మరి చాలా కష్టం అండి అంటావా? మరి అబ్రహాం గారు బ్రతకగలిగింది, మరి మనం ఎందుకు బ్రతకలేం? ఆయన మనిషేగా. బాగా గమనించాలి. మన సంతానానికి బాగా గమనించాలి. అబ్రహాములాగా బ్రతికితే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మన సంతానాన్ని కూడా యుగాంతం వరకు జ్ఞాపకం చేసుకోవటమే కాదు, కనికరిస్తాడు, ఏమండి సహాయం చేస్తాడు. వాళ్ళకి చూపినటువంటి ప్రేమను ఇదిగో మన గర్భాన్ని పుట్టిన బిడ్డలకు కూడా ఏమండి దేవుని ప్రేమకు పాత్రులు అవుతారు. బాగా గమనించాలి. దేవుని ప్రేమకు పాత్రులు అవ్వాలి అంటే నిజంగా అండి అబ్రహాము ఎలా బ్రతికాడు? అబ్రహామును బట్టి ఇశ్రాయేలు సంతానాన్ని బయటకు లాగాడండి. మూలుగులు వినబడిన ప్రతిసారి ఎవరు గుర్తొస్తున్నారు? అబ్రహాం గారికి గుర్తొస్తున్నాడు. నా పిల్లల్ని అలా వదిలేయకూడదు, అబ్రహాం సంతానాన్ని ఇలా వదిలేస్తానా నేను? అబ్రహాము ఆ సహోదరుని కుమారుడిని నేను ఆ యొక్క సొదొమ కుమార పట్టణంలో కాల్చేస్తుంటే నేను చూస్తూ ఉంటానా? అయ్యో అబ్రహాము కుమారుడు కదా, సొంత అబ్రహాము పెంచుకున్న తమ్ముడు కొడుకు కదా, ఎలా వదిలేయాలి? బయటకు లాగాలి. 400 సంవత్సరాలు బానిసత్వం అనిపిస్తే వాడికి బయటకు లాగేయాలి అబ్రహాం సంతానం వీళ్ళంతా. అలా మనల్ని కూడా రక్షించాలి అంటే, రేపు నరకాన్ని నుంచి తప్పించబడాలి అంటే, భూమి మీద అబ్రహాము లాంటి గొప్ప సంతానంగా మనం పిలువబడాలి అంటే, పిలుపుకు పిలువబడతాం కాదు, మనం క్రియల్లో పిలువబడేటటువంటి క్యారెక్టర్ మనలో జనరేట్ అయినటువంటి రోజే అబ్రహాం సంతానం అని పిలువబడతాం. ప్రేమైన దేవుని వల్ల యుగాంతం వరకు జ్ఞాపకం చేసుకోవటానికి అబ్రహాములో చూసింది ఏంటి దేవుడు? ఇప్పుడు ఇది ఇన్ని చూశాడు. బైబిల్ మొత్తం మీరు వెతకండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ ముగ్గురే తిరుగుతూ ఉంటారు బైబిల్ మొత్తం. విశ్వాస జీవితాలు, బ్రతుకులు మనకు బుద్ధి కలగటానికి, మనకు నిరీక్షణ కలగటానికి కుటుంబమా జాగ్రత్త. అబ్రహాము సంతానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు.
లోబడినటువంటి వెంటనే గుడారాలకు వెళ్ళిపోయాడు. గుడారాలకు వెళ్ళిపోయిన వెంటనే కుటుంబాన్ని ధ్యానంలోనికి తీసుకువెళ్ళిపోయాడు. ధ్యానంలోకి తీసుకుని వెంటనే పరలోకంలోనికి కనెక్టింగ్లో పెట్టేసేసాడు. కనబడినటువంటి ఆ లోకానికి వెళ్ళిపోవాలని ఆ ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాడు. చూడు, ఇవన్నీ గమనించినటువంటి అంత మిక్కిలి సుందరవతి అయినటువంటి శారమ్మ కూడా అబ్రహాముకి గడ్డ 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 గడ్డలాడిపోతుంది. చూశారండి, అదే పత్రికలో ఉంటుంది. శారమ్మకు మీరు పిల్లలు అవ్వాలనుకుంటున్నారా? స్త్రీల గురించి చెప్తాడు. శారమ్మకు మీరు పిల్లలు అవ్వాలనుకున్నా కూడా శారమ్మలాగా ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. మనం టెంట్లు వేసిన రోడ్డు మీద కాపురం పెట్టినా కూడా తలదించుకు కాపురం చేయాలి. నేను వచ్చేటప్పుడు అంత తెచ్చాను ఎంత తెచ్చాను బిల్డప్ లీకండి. అసలు తీసుకురావటమే తీసుకోవడం పెద్ద తప్పు. క్రైస్తవం దరిద్రం పట్టింది, అది వేరే విషయం. తీసుకొచ్చిన తర్వాత మీద ఎక్కుతారు, ఇంక దాని పెద్ద విషయం. తప్పు మందే. తెచ్చుకోవటం ఎందుకు, మీద ఎక్కించుకోవటం ఎందుకు? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలు ఏ రోజు ఎలా అంతమైపోతున్నాయో తెలియట్లేదు. భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో బ్రతుకుతున్నాం మనం. మనకి ఎన్ని ఉన్నా లోకంలో 3 తరాలకు సరిపోను ఆస్తులు ఉన్నా కూడా దేవుని సహాయం లేకపోతే ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు ఈ దీపం. ప్రియమైన దేవుని వల్ల జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికంటే ప్రతి వ్యక్తికి, యవన బిడ్డలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి, చిన్న బిడ్డలకి, ప్రతి కుటుంబానికి అవసరమైనది ఏంటో తెలుసా? దేవుని రక్షణ చాలా అవసరం. ఆ రక్షణార్థమైనటువంటి దేవుని జ్ఞానం మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ఉండాలంటే అబ్రహామును ఆ రోజు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోవటానికి యేసు ప్రభులు వారు ఈ సంవత్సరం కూడా ఉండని మన ప్రతి క్షణం అడ్డుపడుతూనే ఉన్నాడు. యేసును చూసిన ప్రతిసారి మనల్ని ఆపుతూనే ఉన్నాడు. సంవత్సరం అలా మనకి నూతన సంవత్సరం వస్తూనే ఉంది. మరి యేసును చూసిన ప్రతిసారి మనల్ని ఆపుతున్నప్పుడు, ఇప్పుడే చెట్టు వేరులో గొడ్డలు పెట్టబడినప్పుడు ఏమండి మెడ మీద గొడ్డలు పెట్టి రెడీగా ఉన్నాడు ఎప్పుడు తుంచేద్దామని. యేసు ప్రభుని చూసి ఆపేస్తున్నాడు. మరి క్రీస్తును కలిగి ఉన్నాం కదా మరి ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఇప్పుడు అబ్రహాములాగా బతకాలి, ఇస్సాకులాగా బతకాలి, యాకోబులాగా బతకాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఈ నూతన నిబంధనలు ఉన్నప్పుడు క్రీస్తులాగా మనం బ్రతకాలి. నేనే మార్గము, జీవము, సత్యమును 33 సంవత్సరాలు శరీరధారి అయిన దినములలో మహారోదన, యాచనలు, ప్రార్థనలు సమర్పించినందున భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. మరి మనలో కూడా పరలోకానికి అంగీకరింపబడాలి అంటే మనకిచ్చినటువంటి ఆయుష్ తరిగిపోతుంది. ఆటోమేటిక్ దరిద్రం తగ్గిపోతుంది. ఇచ్చిన చిన్న వయసు, చిన్న ఆయుష్ కాలంలో గడ్డిలాంటి ఈ బ్రతుకులు, ఎండిపోయేలాంటి ఈ బ్రతుకులు, ఆవిరిలాంటి ఈ బ్రతుకులు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినటువంటి వారి మీదే కనికరము ఆ తరములో ఉంటుంది, తరతరములు ఉంటుంది. ఏమాత్రం భయం లేకుండా ఇష్టానుసారంగా భయభక్తులు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ బ్రతికితే మాత్రం దేవుడు కన్నెర్ర చేస్తూనే ఉంటున్నాడు. మీరు బాగా గమనించాలి. ఎక్కడికక్కడ తుడిచేస్తూనే ఉన్నాడు. ఎక్కడికక్కడ తుడిచేసి ఈ విషయాలు ఎవరికి తెలియట్లేదు. అది ఆటోమేటిక్గా సాంకేతిక లోపల వల్ల జరుగుతున్నాయి అనుకుంటున్నారు. అది విమానాలు కావచ్చు, ప్రకృతి వైఫల్యాలు, అవి సాంకేతిక లోపల వల్ల ప్లేట్లు సర్దుకొని అవి అని చెప్పి చెప్తూ ఉంటారు. అవన్నీ కాదండి బాబు. దేవుడు ఎక్కడ ఎవరిని క్లోజ్ చేయాలి అలా క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆ విషయం మనం తొందరగా తెలుసుకోవాలి. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. అబ్రహామును యుగాంతం వరకు జ్ఞాపకం చేసుకోవటానికి అబ్రహాం గారిని నిజంగా ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో ఒకసారి మీకు అర్థమవుతుందా? త్యాగ గనిగా మారిపోయాడు. అలాంటి త్యాగాల్లో కనీసం ఒక 10 త్యాగాలన్నా పెట్టుకుందాం మనం. రోజు ఆ 10 త్యాగాలను టిక్ పెట్టుకుని ఈ 10 త్యాగాలన్నా నేను 1 by 1 అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాను ఒకవేళ నువ్వు అనుకుంటే మెల్లమెల్లగా నువ్వు ప్రభువుకు దగ్గరైనట్టే. ఆలోచించండి. ఈ రోజే మంది నేడే రక్షణ దినం. మీరు మీ కుటుంబాలు, మీ బిడ్డలు తరతరములు దేవుని కృప అంతం వరకు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తం అయితే మళ్ళీ బ్రతికి ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటే మళ్ళీ మరో మాసంలో కలుద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మాసంలో కూడా నాయన మీరు మా పట్ల ఎంతో కృప చూపించి, దయ చూపించి, జాలి చూపించి తండ్రి సజీవు లెక్కలో ఉంచి, ఎవరికీ దొరకలనేటువంటి మాటలు, లోకంలో మేధావులు, అధికారులు, ఎన్నో వర్గాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి అందని దొరకనటువంటి విలువైనటువంటి సొత్తుని మాకు వశం చేశారు. దాన్ని మేము కాలదనుకోకుండా తండ్రి కుటుంబం మొత్తం మీకు లోబడి బ్రతికేటటువంటి గొప్ప గుణాన్ని మాలో పెంపొందింపచేయండి. అబ్రహాము పిలుపుకి ఏ రీతిగా లోబడ్డాడు నాయన, మీ మాటకు నమ్మి చీకటిలోంచి వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన రోజు మేము పరలోక సంబంధమైనటువంటి వాగ్దానమునైనా మేము చేశాం. ఇంకా భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి పరలోక సంబంధమైనటువంటి వాటిని మనోనేతలు గుడ్డితనంతో మేము మర్చిపోతున్నామేమో నాయన. మీ వాక్కులతో గుర్తు చేసి
ఎప్పుడో అసలు బైబిలే రాయబడినటువంటి కాలంలో ఉన్నటువంటి అబ్రహాము వారి సంతానాన్ని ఇంతగా గొప్పగా జ్ఞాపకం చేసుకున్నారంటే, నిజంగా అబ్రహాము సంతానం అని మేము పిలువబడాలంటే నాయన, తండ్రి అని మేము పిలుచుకున్నప్పటికీ కూడా తండ్రి క్రియలు లేకపోతే, అబ్రహాము లాంటి క్యారెక్టర్ మాలో లేకపోతే తండ్రి, నిజంగా మీ కృప మా మీద ఉండదు నాయన. మా బిడ్డలు నాయన మీకోసం ఎల్లప్పుడూ ఎదురు చూడాలి నాయన. ఆకాశ పక్షులు నిజంగా నాయన, చిన్న చిన్న పక్షులు ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి తండ్రి, అది మీరే వాళ్ళ నోళ్ళల్లో నింపుతున్నారు. అలాగే నాయన ఒక కుటుంబం నాయన, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న బిడ్డలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, కుటుంబం మొత్తము తండ్రి ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తుందో అలాంటి ఎదురు చూసి నాయన మీ కృపను, మీ శాంతిని, మీ సమాధానాన్ని, మీ ఉగ్రతకు దూరం అవుతున్నాయన పరలోకానికి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నంలో మీ సహాయం ప్రతి కుటుంబానికి ఎంతైనా అవసరం తండ్రి. తల్లొచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరో మాసంలో మళ్ళా ఈ మాటలను దినదినము ఈ నెల మాసం మొత్తం కూడా నెమరు వేసుకుంటూ జాగ్రత్తగా ఈ లోపాలన్నిటిని సరిదిద్దుకోవటానికి విన్నటువంటి ప్రతి బిడ్డలకు మంచి మనసును, మంచి ఆలోచన, మంచి ఉద్దేశాన్ని ఇంకెక్కువగా పెంపొందింపచేయమని బిడ్డలు మళ్ళీ తిరిగి వారి యొక్క గమ్యానికి వెళ్ళిచుండగా తండ్రి, ఈ వెళ్ళే మార్గంలో మీ మాటలు మర్చిపోకుండా తండ్రి, హృదయంలో నుంచి సాతాను ఎత్తుకుని పోకుండా, లోకములో విలువైనటువంటి ఆభరణాలు ఎంత గొప్పగా దాచుకుంటారో తండ్రి, అంతకన్నా ఎక్కువగా ఈ అమూల్యమైనటువంటి మాటలను ఇంకెక్కువగా హృదయంలో భద్రపరుచుకుని, లాక్ చేసుకుని, వాటిని దినదినము నెమరు వేసుకునేటటువంటి గొప్ప మహాభాగ్యాన్ని అలా నెమరు వేసుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా ధ్యానంలోనికి దించేటటువంటి మహాకృపను ఇంకెక్కువగా బిడ్డలందరికీ ప్రసాదింపచేయమని ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది అయితే రాలేక దూరంగా ఉండి ప్రియ బిడ్డలందరినీ గ్రామంలో ప్రతి బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటాను. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయండి నాయన. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని నాయన దినదినము మీకోసం నాయన మరి కష్టపడేటటువంటి ఒక మంచి గుణాన్ని నాయన, నేర్చుకునేటటువంటి గుణాన్ని, కుటుంబాలకు నేర్పేటటువంటి గుణాన్ని ఇంకెక్కువ పెంపొందింపచేయమని, అబ్రహాములో ఉన్నటువంటి ప్రతి గుణాన్ని మేము ఈనాటి దినము నుంచి మేము నెమ్మదిగా నెరవేర్చుతానని ఒక బిడ్డలో ఒక మంచి నిర్ధారణ, మంచి ఒప్పుకోలుతనాన్ని తీసుకుని బయలుదేరి వెళ్తుండగా తండ్రి, అపవాదికి చోటు ఇవ్వకుండా మీ యొక్క ఆలోచనే బిడ్డల హృదయాలు ఇంకెక్కువగా పెంపొందించండి కృపద ఇచ్చామని. ఇంత మంచి మాటలను ప్రతి మాసం నిర్విరామంగా జరిపించటంలో మీరు మాకు దోహదపడుతున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఈ యొక్క మాటలకు నాయన మరి దగ్గరుండి నాయన మీ మాటలను ఈ యొక్క స్థలము వాడబడటానికి నాయన వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. మరి ఎన్నో కుటుంబాలు మీ మాటలు వినటానికి ఈ స్థలంలో చేరున్నారు, మోకరించున్నారు, తలొచ్చున్నారు ప్రభు. ఆ బిడ్డలకు నెమ్మది కల్పింపచేయండి. కుటుంబాల్లో నెమ్మది, కుటుంబాల్లో శాంతి, భర్తల పట్ల, భార్యల పట్ల, బిడ్డల పట్ల వేదనతో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ప్రభు. వీటన్నిటిని అపవాదిని ఎదిరించేటటువంటి గొప్ప శక్తిని బిడ్డలందరికీ ప్రసాదింపచేయమని, మహిమతో మళ్ళా అందరి కుటుంబాల ద్వారా మీకు నామ ఘనతకే మహిమ తీసుకొచ్చేటటువంటి బిడ్డలుగా మరో మాసం మళ్ళీ మేమందరం కలిసేంత వరకు మీ సన్నిధి కాంతులు మీ బిడ్డల చుట్టూ, ఈ యొక్క కుటుంబం చుట్టూ, ఈ యొక్క గ్రామం చుట్టూ మీ కంచె కాపుదల, మీ వాక్యపు ప్రొటెక్షన్ ఇంకెక్కువ గుండెలాగా కృపద ఇచ్చేమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.